ఆర్ఎస్ఎస్ భావజాలంలో మహిళలకి సమాన హక్కులు ఇవ్వడం అనేది ఇష్టం లేదు. మహిళా మూర్తులందరికీ పెద్ద డిసప్పాయింట్మెంట్ అనుకుంటా. మాతృ సంస్థ అయితే పిల్ల సంస్థ బీజేపీ. 2034లో కానీ ఈ రిజర్వేషన్ చట్టం అమల్లోకి రాదు. దక్షిణాది రాష్ట్రం ఒప్పుకోదంటారా, లేక వాళ్ళ తెలంగాణ మాట్లాడాలా, ఆంధ్ర మాట్లాడాలి? కేటీఆర్ స్టాలిన్ పెట్టిన దక్షిణాది రాష్ట్రాల సమావేశానికి హాజరయ్యాడు. ఆయన ఇచ్చిన మాటకి వాల్యూ ఉండదండి, అంటే ఆన్ పేపర్ ఉంటేనే వాల్యూనా? బహిరంగ సభల్లో ఉదారంగా మాట చెప్పేసేవాడు. మాట చెప్పిన తర్వాత అది కానీ అమలు కాకపోతే ఆఫీసర్స్ తాట తీసేవాడు. రాజశేఖర రెడ్డి గారు ఉపన్యాసాల్లో ఏదేదో హామీలు ఇచ్చేవాడు, బయటకు వచ్చి రోసే లబోదిబోమనేవాడు. రాజకీయ ప్రాతినిధ్యం వస్తే ఒక మహిళకి వాళ్ళ జీవితాల్లో మార్పు వచ్చేస్తున్నారు. ఏ ఆర్ఎస్ఎస్ నాయకుడైనా వారి కుటుంబంలో నుంచి ఒక మహిళను ఎలక్షన్లో నిలబెట్టిన సాదృశ్యం ఉందా? రాజకీయంగా వాళ్ళకి ఆ స్వేచ్ఛ లేదనేది నేను భావిస్తున్నాను. బాలికలే ఫస్ట్ అని ప్రతిసారి చదువుతాం మనం. పోటీ చేసిన భర్తకు కూడా తన భార్య తనకు ఓటేస్తుందా లేదా అని డౌట్ ఉంది. ఇప్పుడు మిగిలిన పార్టీలకి ఎక్కడ పట్టుకుంది ఈ విషయంలో? ప్రతిపక్షాన్ని ఐక్యం చేశాడు మోడీ. వీళ్ళల్లో వీళ్ళకి పోటీ. నేను మోడీకి అదేదో పాట ఉంది, చవటాయను నేను వట్టి చవటాయను నేను. వీళ్ళ ముగ్గురు జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మోడీ ముందు కుప్పిగంతులు వేస్తున్నారు. ఇంకో 7% రేపు 26 ప్రకారం ఇప్పుడే ఇక్కడ 7 తగ్గి అక్కడ 7 పెరిగి 14% నష్టపోతున్నాం కదా. అసలు దీని గురించి ఎవరు ఎందుకు మాట్లాడరు? ఢిల్లీకి పోయి మాకు అన్యాయం జరిగింది అని చెప్పే ధైర్యం కూడా లేని రాజకీయ నాయకులు తయారయ్యారు మనకి. తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు ఏంటంటే భవిష్యత్తు భగవంతుడి మీద ఆధారపడి ఉంటుంది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆంధ్రాకు ఉపయోగపడే ప్రాజెక్ట్ నేను ఎందుకు కడతాను, నేను కట్టను అన్నాడు. తమిళనాడు విషయంలో తమాషా పడగలరా? 4-5 వేల కోట్లు కానీ ఖర్చుకు వెళ్తే రాయలసీమలో 20-25 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి. చంద్రబాబు గారు చాలా గొప్ప వ్యక్తి. తెలుగుదేశం పార్టీ ఆయన సొంతం కాదు. వాస్తవ వేదిక పూర్తి ఎపిసోడ్ ప్రతి గురువారం మీ తెలుగు వన్ న్యూస్లో.